హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమంటే, నేను మా వీధిలో సామాన్లు వచ్చుంటే డైలీ యూజ్ చేసే సామాన్లు అవి తీసుకున్నాను. అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ సామాన్లన్నీ చాలా తక్కువ రేట్కి వచ్చాయండి. నాకు కేవలం 1850 రూపాయలకే వచ్చినాయి. ఈ సామాన్లు ఏంటి ఏమేమని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి మసాలా డబ్బాలండి. 4 వచ్చినాయి సెట్టు. దాంట్లో మిర్చి పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఇంకా గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. చూసినారా, కలర్ కూడా బాగుంది. 4 వచ్చినాయి. మనం డబ్బాల్లో వేసుకోకుండా ఒకే షీట్ లాగా దాంట్లోనే వేసుకొని పెట్టుకోవచ్చు మేము. అది ఒక షీట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో క్యారీ బాక్స్ అండి. ఇది చాలా బాగుంది. క్యారీ బాక్స్ చూసినారా, కలర్ కూడా సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఓపెన్ చేస్తున్నాను చూడండి మీరే, చాలా బాగుంది. రైస్ పెట్టుకోవచ్చు, కర్రీ పెట్టుకోవచ్చు, స్నాక్స్లా ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక స్పూన్ కూడా ఫ్రీగా వచ్చింది. చూసినారా, చాలా బాగుంది స్పూన్ కూడా. డబ్బా కలర్ కూడా బాగుంది, డబుల్ కలర్లో ఉంది. ఇది చూసినారా, కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా, చిన్నపిల్లలకి ఎవరికైనా పంపించాలన్నా, ఎక్కడికైనా అలాంటప్పుడు ఇది ఒక మనిషికి అయితే రైస్ కర్రీ బాగా సరిపోతుందండి. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎక్కడికైనా సింపుల్గా తీసుకొని వెళ్ళేదానికి. చూసినారా, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్క నిమిషం చూపిస్తాను. దాంట్లో ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కట్ చేస్తా. వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ అయితే బాగుంది చాలా. అమ్మాయిని అడిగాను ఇది దేనికి యూజ్ చేస్తారని. వేడి నీళ్ళు వేస్తే చల్లగా అయిపోతాయి, చల్ల నీళ్ళు వేస్తే వేడిగా అయిపోతాయి అని చెప్పింది. చాలా బాగుంది. కలర్ కూడా డబుల్ కలర్లో వచ్చింది. చూసినారా, చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంది. పైన సిల్వర్ కలర్లో వచ్చింది, డబుల్ కలర్లో వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవైతే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు, కూరగాయలు కట్ చేసుకునే బాక్స్ అండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ బాక్స్ మాత్రం కిచెన్లో బాగా హెల్ప్ అవుతుంది మా ఆడవాళ్ళకైతే. ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలి, ఏమైనా కుక్ చేసుకొని వెళ్ళాలంటే అవి ఇవి కట్ చేసుకొని వెళ్ళేలోపు టైం ఎక్కువ అయిపోతుంది. ఈ డబ్బా అనేది ఒకటి ఉంటే దీంట్లో కూరగాయలు అన్నీ వేసి కొద్దిగా అట్లా ప్రెస్ చేస్తే చాలు, మనకి మిక్సీ జార్లో ఎలా వస్తాయో అట్లే ఉంటుంది సేమ్. బాగా కట్ అయిపోతాయి. ఏమైనా ఆనియన్స్ అయినా, పచ్చిమిర్చి, టమాటాలు ఇలాంటివి ఏవైనా వేయండి, బాగా ఇదైపోతుంది. చూసారా, నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరే. అది అట్లే దాంట్లో ఇంకోటి కూడా వచ్చింది, మజ్జిగ ఇది చేసుకునేది. నాకు అది అవసరం లేదు, అందుకోసం నేను అది ఎక్కువ వాడాను. అమ్మాయి చూపించింది నాకు, ఇలా సెట్ చేసి ఇలా పెట్టక్క, దాని పక్కన ఒక చిన్న బటన్లా ఇస్తారు, దాన్ని ప్రెస్ చేసినప్పుడు నువ్వు అది కొద్దిగా పైకి వెళ్ళి కొద్దిగా ఇదవుతుంది అని చెప్పింది ఆ అమ్మాయి. నాకు ఇప్పుడు తగిలిచ్చి నేను ప్రెస్ చేస్తాను చూడండి మీరే. సేమ్ మిక్సీ తిరుగుతున్నప్పుడు మనం మిక్సీ జార్లో చూస్తే ఎలా తిరుగుతాయో అలానే తిరుగుతోందండి ఇది. చూడండి, మీకు ముందర నుంచి చూపిస్తాను నేను. బటన్ పక్కన చూసినారా, ప్రెస్ చేస్తే కింద చూసినారా, సేమ్ మిక్సీ కొట్టినట్టే ఉందండి. కాకపోతే కూరగాయలన్నీ బాగా కట్ అవుతాయి. సూపర్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అది మజ్జిగది నేను ఎక్కువ యూస్ చేయను దాన్ని, అది పక్కన పెట్టేస్తాను. దీనికైతే యూస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఏదంటే, నేను మెయిన్ తీసుకునిందే దానికోసం అండి. అదేందో తెలుసా, హాట్ బాక్స్లు
ఈ హాట్ బాక్స్‌లు అంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి సెపరేట్‌గా ఇవ్వవా అంటే ఆ అమ్మాయి ఇయలేదు. లేదక్క కంపెనీ వాళ్ళు మొత్తం తీసుకోవాలని చెప్తారు అని చెప్పింది. సరేలే అని చెప్పి ఆ హాట్ బాక్స్‌లతో పాటు అదొచ్చింది నాకు. 3 సెట్లు వచ్చినాయి హాట్ బాక్స్‌లు. చూసారా ఇది చిన్నది. దాని పక్కన ఉండేది పెద్దది. ఇంకొంచెం చిన్నదొచ్చింది. 3 వచ్చినాయి మొత్తం. ఎవరైనా బంధువులు ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి బిర్యానీ గానీ, రైస్ గానీ, ఏదైనా కర్రీ గానీ తీసి పెట్టేదానికి చాలా బాగుంటుంది. అలాగే గిఫ్ట్ బాక్స్‌లా ఇవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగుందిది. అది కలర్ కాంబినేషన్ గానీ ఏదైనా నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం తీసుకున్నానిది. లోపల సిల్వర్ లాగొచ్చింది. స్టీల్ వచ్చింది సారీ. పైనొచ్చి ప్లాస్టిక్ వచ్చింది. చాలా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ మీద గానీ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఇంటికి గెస్టులు వచ్చినా వాళ్ళకి రైస్ ఇవి తీసి ఇస్తే చాలా బాగుంటుంది. ఇది చూసే నేను అవన్నీ తీసుకున్నాను. ఇది సెపరేట్‌గా ఇయ్యనని చెప్పింది. అందుకోసం దీంతో పాటు అది కూడా తీసుకున్నాను. ఎంతకో తెలుసా చాలా తక్కువ అంటే తక్కువ రేట్‌లో ఈ సామాన్లు తీసుకున్నానండి. కేవలం 1850 రూపాయలకే తీసుకున్నాను నేను. నేను ఫస్ట్ టైం వీధిలో తీసుకోవడం. మామూలుగా వీధిలో అయితే మేము తీసుకోము. డైరెక్ట్‌గా షాప్ దగ్గరికెళ్ళి తీసుకుంటాము. ఒకసారి ఇది కూడా తీసి చూద్దామని తీసి చూసాను. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇది ఆన్‌లైన్‌లో బుక్ చేసినాం మేము. దీంతో పాటు అది కూడా చూపిచ్చేస్తాను. ఆ చపాతీదది వేస్ట్ అండి. ఊరికే చపాతీ రాదు, ఏం రాదు. కనీసం పూరి కూడా దాని మీద రాదు. అది ఇట్లా ఏసి కొద్దిగా ఇది చేస్తే చపాతీ పూరిలాగా కూడా అది రాలేదు. మేము తినేదిందరికి అది మాకు సెట్ అవ్వదు. అందుకోసం పెట్టేసినాం. నచ్చలేదండి. ఊరికే డబ్బులు వేస్ట్ అది తీసుకొని కూడా. అందుకోసం దాన్ని మేము పక్కన పెట్టేసినాం. ఇంక దాంతో పాటు మనకి ఇంకో గిఫ్ట్ కూడా వచ్చింది చిన్న బాక్స్. అందులో ఏముందంటే సమోసాలు చేసుకునేప్పుడు కష్టం లేకుండా దాంట్లో పెట్టి చేస్తే సమోసాలు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు చేసేప్పుడు ఇది ఓపెన్ చేసి దాంట్లో కజ్జికాయలు అది ఏందో వేసి పెట్టేసి తీసేస్తే చాలా బాగా వచ్చినాయి. ఒకసారి ట్రై చేసినాం మేము. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది ఏమంటారు ఆలుగడ్డ ఉంది కదండీ! ఆ ఆలుగడ్డలో ఇది పెట్టి ఇట్లా రౌండ్‌గా తిప్పడం వల్ల అదొక షేప్ వస్తది ఆలుగడ్డ. దాన్ని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆలుగడ్డ దాంతో చేయొచ్చు. అదన్నమాట అది. నాకు ఫస్ట్‌లో అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి లడ్డూలు చేసేది. ఎంత చిన్నది ఉంది చూడండి. చాలా బాగుంది. కలర్స్ రెడ్‌లో వచ్చింది. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అన్నీ రెడ్‌లోనే వచ్చాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదేందో అండి నాకు కూడా తెలీదిది. దీని పేరేందో కూడా దీంతో ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. పేరేందో కూడా తెలీదు. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చీటీ ఉంది అంతవరకే ఇంకేం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను యూట్యూబ్‌లో కొత్తగా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొత్తగా సామాన్లు తీసుకున్నాను కదా! కొత్త వీడియోలో పెడదామని చెప్పి పెట్టాను. మీకు ఈ వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూసిన వాళ్ళు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను. కొత్తగా పెట్టాను. లైక్‌లు వస్తాయో రావో డౌట్‌గా ఉంది. ఈ రోజు నుంచి డైలీ నేను వీడియోస్ అనేవి కంటిన్యూగా పెడతాను. అవి నాకు లైక్‌లు వచ్చినా రాకపోయినా నేను పెడతాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.